ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు పూలిమ్మ నీరెమ్మ రెమ్మకు. ఎంత తొందరలే హరి పూజకు పొద్దు పొడవక ముందు పూలిమ్మని. కొలువైతివా దేవి నా కోసము, కొలువైతివా దేవి నా కోసము. తులసీ దయా పూర్ణ కలసి మల్లెలివి నా తల్లి వరలక్ష్మికి. మొల్లలివి నన్నేలు నా స్వామికి. ఎవరు నేర్పేరమ్మ ఈ కొమ్మకు. ఈ పాటికే నా సంతోషం మీకు అర్థమైపోయి ఉంటుందండి. ఎన్ని పూలు విడుస్తున్నాయోనండి. అసలు కళ్ళారా ఆ పూలన్నీ చూసుకుని ఎన్ని రోజులయ్యిందో. నీడ వల్ల లేకపోతే వాటర్ ప్రాపర్గా ఇవ్వట్లేదేమో, లేకపోతే ఏమైనా తక్కువ ఎక్కువ అవుతుందేమో, అసలు ఏం జరుగుతుందో మొక్కల్లో చీడపీడల వల్ల ఈ పురుగుల వల్ల ఏంటో తెలియలేదు. మొత్తానికి పువ్వులు పుయ్యట్లేదేమో అని భ్రమలో ఒక 1.5 years ఉన్నానండి నిజంగానే. ఎందుకంటే తెల్లవారేసరికి పువ్వులు ఉండేవి కాదు. సో మొత్తానికి నా కోరిక నెరవేరిందండి. పువ్వులు అయితే కొయ్యలేదు. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయిపోయానండి. ఎన్ని పువ్వులు ఉన్నాయో, ఇంక ఇన్ని పువ్వులు ఉన్నాయనుకోండి మనం పరిగెట్టేది ఎక్కడికండి. ఇంకా తొందరగా పనులన్నీ కూడా చేసేసుకొని ఇంట్లోని వేయాల్సినవి చూసుకోవాల్సినవి చేయాల్సినవి అన్నీ కూడా, అంటే వేయాల్సిన ముగ్గులు రుబ్బులు ఇవన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకొని చకచక వచ్చేసి దేవుడి దగ్గర దీపం పెట్టుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందోనండి. ఇక్కడైతే ఈ పువ్వులు కోసినప్పుడు నా సంతోషం మీరు చూడాలి. నాకు ఫ్రంట్ కెమెరా పెట్టడం రాదండి. ఇట్లా ఏమంటారు, ఇది ఏమంటారు, సెల్ఫీ స్టిక్ దాంతో. సో ఏదో నా ప్రయత్నం. అండ్ ఇక్కడైతే కరివేపాకు కూడా చాలా బాగా వచ్చిందండి. యాక్చువల్గా నేను గార్డెన్లో ఒక మిస్టేక్ చేశాను. ఏంటో తెలుసా, వాటర్ ఎక్కువ పోస్తే మొక్కలు కుళ్ళిపోతాయి, రూట్ రాడ్ వస్తుందని చెప్పేసి నాకు బ్రెయిన్లో అదొక భయం పెట్టేశారండి. సో నేను వాటర్ ఏం చేసేదంటే మొక్క కంప్లీట్గా ఎండిపోయే వరకు కూడా నీళ్ళు ఇచ్చేదాన్ని కాదు. యాక్చువల్గా మొక్కకి నీళ్ళు ఇవ్వకపోతే దానికి పోషకాలు ఎక్కడి నుంచి అందుతాయండి? చేతులు ఏమైనా ఉన్నాయా తీసుకొని తినడానికి, ఏమైనా కావలిస్తే తాగడానికి? వేళ్లే కదండి. సో వాటర్ సఫిషియెంట్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎక్కువ అవ్వకూడదు. ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యి నేను మొక్కల్ని మ్యాక్సిమం ఎండిపోయే వరకు కూడా అసలు నీళ్ళు పోసేదాన్ని కాదండి. యాక్చువల్గా మనం వేసిన మట్టిలో నేను ఇసుక, కోకోపీట్ ఇవన్నీ కూడా కలిపాను. అయినా సరే మొక్కలబ్బాయి వాటర్ ఎక్కువ పోసికండి అని 1కి 2 సార్లు చెప్పినట్లుగా, అంటే 10 సార్లు చెప్పాడండి. అదే భయపెట్టాడు. అందుకని నేనైతే వాటర్ కొంచెం తక్కువ పోయడం వల్ల మొక్కలు కొద్దిగా వీక్ అయ్యాయి అనిపించింది. అండ్ ఇక్కడైతే ఎన్ని రకాల పువ్వులోనండి, ఇన్ని రకాల పువ్వులతో పూజ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా. ఇదంతా కూడా నా కష్టం అండి, నాకు ఎంతో ఇష్టం ఈ వర్క్. ఆ పూజ తర్వాత మాకు కొబ్బరి బొండాలు తెచ్చే అబ్బాయి వచ్చాడండి. తను ఈరోజు కొబ్బరి బొండాలు తేలేదనమాట. ఆంధ్రుల కల్పవృక్షం అండి, తాటి చెట్టు. తెలుసా ఈ కాయ? తెలుసా? తాటి ముంజలు, తాటికాయలు, తాటి కళ్ళు మాకు చుట్టూతో ఉన్నవి అదేనండి. మేమేమి సీషోర్లో లేము కదా. సో కొబ్బరి బొండాలు అవి మాకు అప్పుడప్పుడు తీసుకొస్తాడు. కానీ చుట్టూతో తాటికాయలు చెట్లు అయితే బోల్డ్ ఉంటాయన్నమాట. తనేమో చాలా లేతగా ఉన్నాయండి. ఇప్పటికీ ఈ వీడియో చేసేసరికి నేను 3 సార్లు తిన్నాను మొత్తం కాయలు. మా పిల్లలకి వలిపించి ఉంచారనమాట. అండ్ అలానే ఆంటీ గారు వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అయింది కదండి. అక్కడికి వెళ్ళి పూలదండలు అవన్నీ కుట్టామని చెప్పాను కదా, అదొక క్లిప్ ఉండిపోయింది. యాక్చువల్గా వీడియో చేయాలని అనిపించిన కొంచెం చిన్న పనులన్నీ కూడా నాకు పెండింగ్ ఉండిపోయినాయండి. పైగా చెప్పాను కదా, ఫైనాన్షియల్గా బాగా టైట్ అయిపోయింది. ఎంత అంటే ఒకవైపు రెంట్ బాబుకి ఢిల్లీకి పంపించడానికి, ఇంకోవైపు ఫీజులు, ఇంకోవైపు ఈఎంఐలు, ఇవన్నీ కూడా తడిసి మోపిడైపోయినాయి. అట్లనే ఉంచుకున్న వస్తుంది కదండి, ఒక టైం వస్తుంది, రావాల్సినవి చేతికి అందవు, మనకేమో కొంచెం అమౌంట్ పరంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. అయినా సరే ఇవ్వాల్సిన వాళ్ళు టైంకి ఇవ్వకపోవటము ఉన్నాయండి. అలాంటి బేరాలు కూడా చాలా ఉన్నాయి. దానివల్ల అయితే చాలా డిస్టర్బ్ అయ్యాము. సో ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ మొత్తానికి పూలన్నీ కూడా బాగా కుట్టామండి. మా ఫ్రెండ్ అయితే తులసిమాల పట్టుకున్నది, నేనైతే పూలదండలు. అలానే చాలామంది వర్క్ చేశారులేండి. ఎందుకంటే అన్ని పూలు కట్టడం మనమేమి కంటిన్యూస్గా 3-4 గంటలు అయితే కూర్చోలేదండి. అంతా కలిపి ముందు 1 గంటన్నర, తర్వాత 1 గంట కూర్చున్నాము.
ఆ తర్వాత రిమైనింగ్ వాళ్ళు పూలదండలు అవి చేసేసుకొని డెకరేషన్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎలానూ ఇంకా వంట సెక్షన్ లేదని చెప్పేసి ఇంకా మల్లె మొక్కల సీజన్ స్టార్ట్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో కనుక వీటికి జాగ్రత్త పడ్డాము అనుకోండి, కొంచెం వేయాల్సినవి, కలుపు తీయాల్సినవి, కొమ్మలు కత్తిరించాల్సినవి ఇవన్నీ చేసుకొని రీపాటింగ్ చేసుకొని చక్కగా కంపోస్టు, పశువుల ఎరువు, అట్లనే కొంచెం ఇసుక ఇవన్నీ వేసి ఆ మొక్కల తాలూకా ఎక్స్ట్రా ఉండే రూట్స్ని, నెక్స్ట్ కలుపుని ఇవన్నీ కూడా తీసేసి రొమ్మల్ని కత్తిరించేసి, అండ్ ఇందులో నాకు ఇది బచ్చల కూర అనుకుంటానండి మొక్కలు వచ్చాయి. అందుకని నేనేం చేశానంటే ఆ మొక్కల్ని వేరే కుండీలో వేసుకున్నాను. ఏది వేస్ట్ చేయలేదండి, జాగ్రత్తగా అన్నీ కూడా కత్తిరించి వేరే పాట్లో రీపాట్ చేసుకొని చక్కగా కంపోస్ట్ తెచ్చి వేసుకొని ఫుల్గా నీళ్ళు పెట్టేసి వదిలేసాను. అండ్ ఎండాకాలం కదండి, కొద్దిగా రోజెస్ అవి కూడా కిందకి షిఫ్ట్ చేసేసాను. అట్లనే చామంతుల్ని నేలలో వేసేసాను, ఎందుకంటే ఇంకా చామంతులు పుయ్యవండి. మేడ అంతా కూడా చిందరవందర చేసేసాం అనమాట. చేసేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాంలేండి, ఎందుకంటే వంట లేదు కదండి. అందుకని రుబ్బుల ప్రోగ్రాము, మన గార్డెన్ తాలూకా వర్క్ ఇవే పెట్టుకున్నాను. అలానే బట్టలు కూడా పెట్టేసుకున్నానండి. వంట ఉన్నా కూడా ఈ పని ఆపను, ఎందుకంటే ఎండ వచ్చేస్తుందండి. రథసప్తమి ఎప్పుడైతే దాటిందో మనకి ఇంకా ఎండ విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ టైంలో మనకు అనవసరమైన మొక్కల్ని తీసేయటము, అట్లనే మాకు ఇంకా మేడ మీద ఆకులు రాలటం అయితే స్టార్ట్ అయిపోద్దండి. పూటకి తుడిచినా కూడా మేడంతా కూడా కప్పేస్తాయి ఆకులు. అందుకని లీఫ్ కంపోస్ట్కి అయితే ఈసారి టబ్బులు అవి మళ్ళీ పెట్టుకున్నానండి. ముందు వద్దనుకున్నాను, కానీ ఆ లీవ్స్ అన్నీ వేస్ట్ చేయడం ఎందుకు, పైనే కదా ఉన్నాయి, మళ్ళీ ఎక్కడి నుంచో తెచ్చుకొని కంపోస్ట్ చేసుకునే కంటే ఇంట్లో పడేవి జాగ్రత్తగా ఉంచుకుందాం అనేసి అది కూడా ప్రిపేర్ చేశాను. అలానే ఇక్కడ చుక్కకూర అండి, చుక్కకూర విత్తనాలు వచ్చేసాయి. మొత్తానికి అటునుంచి ఇటు, ఇటు నుంచి అటు, ఎండ కావాల్సింది, ఎండ అవసరం లేనివి ఇవన్నీ కూడా తారుమారు చేస్తూ, మొక్కలన్నింటినీ కూడా రీపాట్ చేస్తూ, గులాబీలని వేరేగా కిందకి షిఫ్ట్ చేస్తూ, చామంతులని నేలలో వేస్తూ, ఇది ఇలా ఉంచలేదండి మేడని, ఇంకా మార్చేసాను తర్వాత. ఇది యాక్చువల్గా ఒక 5 days క్రితం వీడియో అనమాట, మీకు చూపిద్దామనేసి. ఇప్పుడైతే మేడ ఇలా కూడా లేదు, కంప్లీట్గా చేంజ్ చేసుకున్నామండి. ఈ మల్లె మొక్కలు రీపాట్ చేసి 8 days అవుతున్నది. ఆల్రెడీ అందులో కొన్నింటికి మొగ్గలు కూడా లైట్గా స్టార్ట్ అయ్యాయి, మీకు రేపటి వీడియోలో చూపిస్తాను. అలానే మనకి గొట్టం ఒకటి పోయింది కదండి, సో ఆ గొట్టంకి 10 కన్నాలు ఉన్నాయి. అందుకని వెళ్ళి కొత్త గొట్టం కిందకి పైకి కూడా, ఇది 15 మీటర్ల గొట్టం తీసుకొచ్చాను, కిందకేమొచ్చి 12 మీటర్ల గొట్టం తీసుకున్నాము. ఇదైతే నైలాన్ గొట్టం అండి, గబుక్కున మడత పడిపోయిన దానంతట అదే జస్ట్ విడిపోతుంది అనమాట. మనం పెద్దగా ప్రయాసపడాల్సిన పని లేదు, ఎందుకంటే ఎండాకాలం మొక్కలకి నీళ్లు ఎంత ఇంపార్టెంటో. ఇంకా నీళ్ళు ఇచ్చే గొట్టాలు కన్నాలు కానీ ఉన్నాయనుకోండి, నీళ్లు వేయలేము, ఊరకనే వాటర్ వేస్ట్ అయిపోతుంది. అండ్ కావలసిన వాటర్ మొక్కకు అందదు, మనకేమో చిరాకు. అందుకని ఆ గొట్టం అది మార్చేసుకొని ఇంకా మొక్కలన్నింటినీ కూడా ఎక్కడో అక్కడ సర్దేసుకొని మేడంతా కూడా తుడిచేసి ఒకసారి కడిగేసి ఇంకా కిందకైతే బయలుదేరామండి. కిందన కూడా చాలా వర్క్ ఉందండి. బట్టలు నానబెట్టేసి వచ్చాను, అలానే రుబ్బుల కోసం పప్పులు కూడా నానబెట్టేసి వచ్చానన్నమాట. ఈ పని అయిన తర్వాత కింద పని చేసుకోవచ్చు, ఎందుకంటే మనకు లంచ్ ప్రోగ్రాం లేదు కదా, జస్ట్ తయారయ్యి వెళ్ళి భోంచేసి వచ్చేయడమే. అండ్ ఈవినింగ్ కూడా మొక్కల పని పెట్టుకున్నానండి, ఎందుకంటే వంట సెక్షన్ లేదనుకోండి చాలా పనులు అవుతాయి. టిఫిన్ చేయాలి, మధ్యాహ్నంకి మళ్ళీ వంట చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం వంట చేసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయనుకోండి ఈ పనులు చేయబుద్ది అవ్వదు. అప్పుడు ఇది వీకెండ్కి తోసేస్తాం, కానీ ఇది వీకెండ్లో కాకుండా నార్మల్ డేస్లోని ఇంత పని పెట్టుకున్నాం అనమాట. ఇంతకీ మీరందరూ ఎలా ఉన్నారండి? మిమ్మల్ని అయితే చాలా మిస్ అయ్యాను. కాకపోతే నాకు వీలు పడలేదండి వీడియో చేయడానికి. నా మనసు అస్సలు మనసులో లేదన్నమాట. ఏంటి, డబ్బులు ఉంటేనే ఏదైనా అవుతుంది, ఆ డబ్బులు లేవనుకోండి ఒకవైపు ఖర్చులు ఫస్ట్ వచ్చేసరికి బోల్డెన్ ఖర్చులు కట్టాల్సినవి ఇవి అవి, అలానే పిల్లలు ఒకటి దూరంగా ఉన్నారు, మనసు ఎలానో అయిపోయిందండి. అందుకనేసి అసలు దేని మీద లేదు. దానికి తోడు ఎప్పటి నుంచో మా గ్రూప్ హౌస్ కాదండి, యాక్చువల్గా అపార్ట్మెంట్కి అనుకున్నాము. అది చెప్తున్నాం కదండి, ఒక్కోసారి మన డేస్ బాగాలేదనుకోండి అది సగంలో ఆగిపోతుంది. అలా ఆగిపోయి ఉండిపోయిందండి. ఆస్తి ఎలా ఉండిపోయిందంటే అలా ఉండిపోయింది. సో భగవంతుని దయ వల్ల నిజంగానండి ఈ టైంలోని అలా రావటం చాలా హ్యాపీగా అనిపించింది. ఎంత హ్యాపీగా అనిపించిందంటే ఒకరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కానీ వాళ్ళు స్కూల్కి అడుగుతున్నప్పుడు మాకు ప్లే గ్రౌండ్ కొంచెం ఇబ్బంది అయింది. ఆ ప్లే గ్రౌండ్కి మా దగ్గర ప్లేస్ ఉంది, కాకపోతే సఫిషియెంట్గా లేదనమాట. అందుకనేసి వాళ్ళు
తీసుకుంటారా లేదా అని ఒక టెన్షన్ అయింది. ఎందుకంటే మనం చాలా సంవత్సరాల నుంచి బిల్డింగ్ అలా ఉంచేసామంటే కట్టేసి ఉండిపోయిందండి కొద్దిగా ఫినిషింగ్ వర్కుల దగ్గర. దానికి కారణాలు ఏదైతే అవనివ్వండి, మొత్తానికి ఆగిపోయింది. సో అలా ఉండిపోవడం. అలానే తోటకి డబ్బులు ఇచ్చే ఒకరికి వాళ్ళు కొంచెం ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తోట ఇది లేదు, అమౌంట్ లేదు, మన టైం అలా ఉందండి. సో అందుకని చాలా బాధగా అనిపించిందండి. పిల్లల కోసం నానా ఇబ్బందులు పడుతున్నాం మన డబ్బులు తీసుకుని వేరే వాళ్ళ పిల్లలు చదివించుకున్నారు, అన్నీ చేసుకున్నారు, కానీ మనకి చెయ్యాల్సినవి చేయలేదు. సో ఇవన్నింటి తలుచుకొని ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు అన్నట్టుగా అనిపించే టైంలో ఈ స్కూల్ బిల్డింగ్ ఒప్పుకోవటము మనకి కొంచెం చాలా హ్యాపీగా అనిపించిందండి. నేనైతే ఎన్నిసార్లు భగవంతునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఏ సైట్ కుదురుద్ది ప్లే గ్రౌండ్కి, ఈ సైట్ ఆ సైట్ అని రకరకాల సైట్లు మేమే చూసామండి. లాస్ట్కి నేను అంటున్నాను మా వారితో, టెన్షన్ అవ్వకండి, అవుతాదిలేండి, పర్వాలేదులేండి, ఇన్నేళ్ళుగా లేదు, ఇప్పుడేంటి గాబరా, ఏదో ఒకటి అవుతాదిలేండి అని నేను ఎంత ధైర్యంగా ఉన్న, దేవుడికి మాత్రం మాటికి భగవంతుడా ఏదో ఒక ఆధారం కల్పించి అన్నట్లుగా అనిపించేది అనమాట. తీరా చూస్తే వాటర్ తాగడానికి అని చెప్పేసి ఈయన వెళ్తే మాటల్లో మాట వస్తే అక్కడ ఒక ఆయన, మా ప్లేస్ ఉంది కదండి, యూస్ చేసుకోండి, మేము అదేమి ఇప్పుడు చేయం కదా, దగ్గరేనండి, ఆ పక్కనే అనమాట. మాకు అసలు ఐడియాయే లేదు, ఎక్కడ ఆలోచించలేదు. ఇంకా చాలా హ్యాపీ అనిపించిందండి. ఇంకేముందండి, నేనైతే ఎగిరి గెంతేసినంత పని అయిందనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఒక ప్రాపర్టీ అలా ఉండిపోవటము, దాన్ని మనం అమ్మలేము, అలా అనేసి కట్టడానికి మన దగ్గర ఇప్పుడు ఫైనాన్షియల్గా ఇది అవ్వటం లేదు. ఏంటి రేట్ ఉంది కానీ అది అవ్వదు కదా, అలా డబ్బులు రావు కదా. సో అది ఎప్పుడైతే కొలిక్కి వచ్చిందో చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా మీకు తెలుసు కదండి, గోరింటాకు ఏరుకోవటము, పిల్లలు ఉన్నారండి ఇక్కడ, అందుకనేసి నేరేడు కదా ఏంటిది, ఉసిరికాయల కోసం ఇంకా స్టార్ట్ చేశాను అనమాట. ఈ పిల్లలు గోలండి. యాక్చువల్గా ఇంకా కొద్ది రోజులు ఉంచితే ఈ ఉసిరికాయలు ఇదవుతాయి, కానీ అక్క తెంపే వాళ్ళు తెంపేస్తారు, వీళ్ళు తెంపేస్తారు. మొత్తానికి నాతోనే కసురు పిందులన్నీ కూడా ఏరించేశారండి. అలానే రేగుపళ్ళు కూడా ఏరేసుకున్నాము. ఈ ఉసిరికాయలన్నింటినీ కూడా ఏరిన తర్వాత వాటిని పసుపు నీళ్ళతో బాగా కడిగి ఆయిల్, సాల్ట్, కారం వేసి ఊరబెట్టి వాళ్ళందరికీ సాయంత్రం ఇస్తే పండగే అండి. పిల్లలు, మా ఏరియాలో పిల్లలు ఒక 6 ఉంటారు, కానీ భలే సరదాగా ఉంటుందండి. యాక్చువల్గా మేము అందరం ఫ్రెండ్స్ అన్నమాట. ఈ పనులు మన రెగ్యులర్ టెన్షన్ వారి లైఫ్లో ఒక ఆట విడుపు లాంటిదండి. ఇది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. పిల్లలతో కలిసి ఇలాంటివన్నీ చేసామనుకోండి, మనకు కొంచెం బ్రెయిన్ రిలీఫ్గా అనిపిస్తుంది. వాళ్ళ సందడి అది చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నేనైతే వీడియోస్ చాలా వరకు మిమ్మల్ని చాలా మిస్ అయ్యానండి, చాలా మిస్ అయ్యాను. అలా అనేసి వీడియో చేద్దాము అంటే నా మనసు ఉంటాయండి. అందులోని వారఫలాలో ఏదో దీంట్లో చూస్తే ఊరకనే తగులు వస్తాయి, ఊరకనే మనస్పర్ధలు వస్తాయి అంటే ఇంకా నోరు మూసుకొని ఎవరితోనూ మాటలు ఎక్కువ ఆడలేదు. ఈ పిల్లలతోనే ఆడుకున్నాను, ఈ పిల్లలతోనే మాట్లాడాను, ఈ పిల్లలకు కావాల్సినవి ఇచ్చాను, సరదాగా కబుర్లు ఆడుకున్నాను తప్పింది, కానీ పెద్దవాళ్ళు ఎవరితోనూ మాట్లాడలేదండి. అంటే ఇది మూఢనమ్మకం అని కాదు, ఒకవైపు మనకే ఫైనాన్షియల్గా చిరాగ్గా ఉన్నది, ఎక్కడ పనులు అక్కడే ఆగిపోయాయి, ఎక్కడ వేసిన అక్కడే గొంగళ్ళలా ఉంది. దానికి తోడు ఇన్ని టెన్షన్స్ ఉన్నాయనుకోండి, పిల్లల్ని చూసి 2 నెలలు దాటిపోయింది, పాప ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, వాళ్ళకు కూడా వాళ్ళ బెంగ వాళ్ళకు ఉంటుందండి. వీటన్నింటి మధ్య డబ్బులకి కొంచెం కొరతగా అనిపించింది అనుకోండి. ఇంకా మన ఆరోగ్యం గురించి చెప్పాలా, ముందే ఉన్నది ఒకటి. కాకపోతే ట్యాబ్లెట్ ఇప్పుడు బాగా పనిచేస్తున్నట్టున్నదండి. నిజంగా అసలు ఏ సమస్య రాలేదు. అండ్ ఈ నెల పీరియడ్స్ కూడా చాలా హ్యాపీగా అనిపించిందండి, అసలు ఇబ్బంది పడలేదు నేను. అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ తింటున్నాను, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తింటున్నాను, బ్రకోలీ, క్యాబేజ్ ఇలాంటివి ఏవి ముట్టుకోవట్లేదు, చాలా జాగ్రత్తగా ఉన్నానండి. ఇంకా కొద్దిగా చెప్తున్నాను కదా, ఇదొకటి శుభవార్త అయ్యేసరికి కొంచెం మన మీద మనకు హుషారు వస్తుందండి. కష్టకాలంలో ఉండేటప్పుడు మన మీద మనకి ఇంట్రెస్ట్ రాదు, ఏ పని చేయబుద్ధి అవ్వదు, ఎంత అనుకున్నా కూడా పిల్లల కోసం చేస్తామేమో కానీ ఎందుకు వచ్చిన బతుకురా భగవంతుడా అనిపించినట్లుగా అనిపిస్తుందండి. నేనైతే అలాగే ఫీల్ అయిపోయాను అనమాట. చాలా ఏంటి ఊరకనే గొడవ వచ్చేసేది,
శ్రీరామ అన్నా కూడా అదొక రాంగ్ వర్డ్ లాగా అంటే అపార్థాలు చేసుకునే టైం అన్నట్టుగా అనిపించింది అనమాట. అందుకని కామ్గా ఉన్నాను. బ్లౌజులు ఎన్ని కుట్టాను, దగ్గర 1 2 3 4 బ్లౌజులు కుట్టేసుకున్నాను. అలానే చీరలన్నీ కూడా ఫాల్స్ అవి వేయించేసుకున్నాను. కావాల్సినవన్నీ కూడా తెచ్చేసుకున్నాను. అలానే ఇంట్లో పనులన్నీ కూడా చేసేసుకున్నాను. తీయాల్సిన సామాన్లన్నీ తీసేసాను. ఈ చీరలన్నీ కూడా ఐరన్ చేసి లోపల పెట్టేశాను. ఎందుకంటే ఈ వీడియో ఒక 5 రోజుల క్రితందండి. మీ అందరికీ కూడా ఈరోజు చూపిస్తున్నాను. సో ఒక్క క్షణం ఖాళీగాలోనండి. పగలు అస్సలు చారబడలేదు. ఒక అరగంట చారబడిన సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినవి వింటూ, లేకపోతే మన సంకటహర చతుర్థి గురించి వింటూ, ఎందుకంటే నేను అడగకుండానే భగవంతుడు ఇంచుమించు నా కోరిక తీర్చాడండి. నిజంగా చాలా మీకు ఫైనాన్షియల్గా బాగా క్రిటికల్ పొజిషన్లో ఉండేటప్పుడు, అంటే తినడానికి ఉండడానికి వీటికని కాదు, ఊరకనే ప్రాపర్టీలన్నీ కూడా అలా ఉండిపోతే కొంచెం బాధే కదండి. మనకేమైనా పెద్ద పెద్ద ఆస్తులేవి కాదు కదా, మనకున్న ఆ కొద్దిగానే వేస్ట్ కాకుండా జాగ్రత్తగా ఉన్నదనుకోండి, అదో సంతోషం కదా. సో అందుకని ఎన్నోసార్లు దేవుడి దగ్గర అనుకున్నాను, ఏం చేస్తావో నీ ఇష్టమే తండ్రి, నా జీవితం కొద్దిగా సాఫీగా వెళ్ళని, పిల్లలకి ఇబ్బంది కలగకూడదు, ఇవన్నీ అంటూనే ఏ పనులు ఆపలేదండి. మొత్తం పనులన్నీ కూడా చేసేసుకున్నాను. అండ్ ఇక్కడైతే ఇది ఇలా ఉంచలేదండి, ఈరోజు ఇలా లేదు, వీటికి టీపాయిల్ సెట్ చేసి గులాబీలు అన్నీ కూడా సెట్ చేశానమాట. ఇవి మీకు ముందు చూపిస్తాను. అండ్ సారీ అండి, నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టలేకపోతున్నాను, ఎందుకంటే నాకు కొంచెం షెడ్యూల్ అలా ఉన్నదండి. మీతో మాట్లాడాలని, మీతో నా లైఫ్ షేర్ చేసుకోవాలని నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉన్నా కూడా, అంటే ఈ టైము నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మీతో ఇలా కబుర్లు చెప్తూ, కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటూ, మీ సలహాలు నేను తీసుకుంటూ మనం మాట్లాడుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. యాక్చువల్గా నేను వాట్సాప్ కానీ ఇంకోటి ఏవి యూస్ చేయను, కానీ అది కూడా నాకు ఇప్పుడు టైట్ అయిపోయిందన్నమాట. వస్తాయండి మంచి రోజులు. అండ్ చూసారా, సాయంత్రం అయ్యేసరికి వీళ్ళందరూ ఉదయం రేక్కాయలు ఏరి, ఉసిరికాయలు ఏరి అలసిపోయారు కదా. సో అందరూ స్నానాలు చేసి వచ్చాక మేమందరం కూడా మూవీ పెట్టుకున్నాము. అండ్ అలానే వీళ్ళ కోసం మిక్స్చర్ ఇంకేవో తెప్పించానండి. మొత్తానికి ఇలా రోజులు గడుపుకున్నామండి. ఈ రోజుకైతే ఇదే వీడియో. రేపు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే, బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.